టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 25వ తారీఖు ఆదివారం భానుసప్తమిగా చెప్పే ఈ సప్తమి తిథిని ఈరోజు తెల్లవారుజామున అంటే తెల్లవారితే 26వ తారీఖు కనుక 3:39 వరకు ఉంటుంది. తదనంతరం అష్టమి అనేది ఉంటుంది. ఇంకా నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి భరణి నక్షత్రం మధ్యాహ్నం 4:46 వరకు ఉంటుంది. తదనంతరం కృత్తికా నక్షత్రం అనేది ఉంటుంది. ఇంక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో తటస్థంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఏ పనైనా కానీ అది దగ్గరదాకా వచ్చినట్టే ఉండటం, అది మళ్ళీ ఎంతో కొంత వాయిదా పడటం, ఒక్కోసారి వీళ్ళు శారీరకంగా కొంత బాగుండక వాయిదా పడటం, లేదా ఇంట్లో ఎవరో ఒకరి యొక్క తాకిడి ఎక్కువై ఆ పనులు వాయిదా వేయటం, ఇలా ఏదో రకంగా పనులు వాయిదా వేయటం అనేది అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇంట్లో కీలకమైన వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవటం, లేదా వారి విషయంలో కొంత సమావేశాలు కలగటం అనేది అయితే కనిపిస్తుంది. భార్య ఆరోగ్య విషయంలో కూడా ఒకంత, లేదా భర్త ఆరోగ్య విషయంలో భార్య ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సామాన్యంగానే సాగిపోవటం, పెద్దగా ఇబ్బంది పెట్టకపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఏదైనా సరే ఒక వస్తువు మరమ్మత్తుకు రావడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగ వ్యవహారాల్లో చెప్పుకోదగిన బాధలు అయితే ఉండవు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే రకంగా కనిపించడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక అతి కష్టం మీద రోజు గడవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో వారి యొక్క జీతభత్యాలు మెరుగుపడటం, లేదా వీరికి కీలకమైన పదవులు లభించటం, ఇలా ఏదైనప్పటికీ కూడా ఒక అనుకూలమైన పరిస్థితి, ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితి ఈరోజు రావడానికి అయితే అవకాశం ఉంది. స్త్రీలు లేదా స్త్రీల బంధువుల రూపంలో ఏదైనా సరే కొంతవరకు మంచి జరగడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక ఏదైనా సరే కొత్త వస్తువులు కొనుక్కోవడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా ఈరోజు మీరు సిద్ధంగా ఉండి దాంట్లో కూడా శబాస్ అనిపించుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇక అధిక భాగం మంచి జరిగే ఈరోజు మీరు మరింత మంచిని పెంచుకోవడానికి నరసింహస్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలే ఉంటాయి. ఏదో రకంగా గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. మీరు మీ యొక్క కుటుంబంలో ప్రముఖ పాత్రను వహించడం అనేది కూడా సంభవిస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు వ్యాపారంలో తగినన్ని లాభాలు రావటం అనేది కనిపిస్తోంది. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. సింహరాశి వారికి గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు ఒకంత మెరుగ్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మానసికంగా కొంత మనోనిబ్బరం పెంచుకుని మీ యొక్క కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పటిదాకా తేలని విషయం ఏదైనా ఉంటే ఆ విషయంలో ఒక కీలకమైన మార్పు లేదా స్థిరమైన అంశాన్ని జోడించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు చేస్తారు. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల, ఇప్పటికే రాష్ట్రాధిపతి వక్రంలో సంచారం వల్ల కొంత ఈరోజు ఎక్కువగా దాని యొక్క ప్రభావాన్ని చవిచూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులకు కానీ, చర్మానికి సంబంధించిన కానీ, వాహన ప్రమాదాలు కానీ సంభవించవచ్చు కనుక వాటి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఇంకా డబ్బు విషయంలో మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు, కానీ అప్పుకు పరిగెత్తవలసిన పరిస్థితి కూడా సంభవించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య కూడా వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
తులారాశి వారికైతే గనక ఈరోజు వారు చేపట్టిన ఏ పనుల్లో అయినా సరే విజయావకాశాలు మెరుగుపడటం అనేదైతే ఉంటుంది. ఇక భాగస్వామ్య వ్యాపారాల్లో ఉండే వాళ్ళకైతే గనక ఒకంత లాభం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సద్వినియోగం అవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు కూడా ఈరోజు అవి పరిష్కృతం కావటం అనేదైతే కనిపిస్తోంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు నిన్నటితో గత 2-3 రోజులతో పోలిస్తే కొంతవరకు వీరికి కూడా ఈరోజు జాతకం కొంతవరకు బాగుండే పరిస్థితులు, గోచారం బాగుండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక తటస్థంగా ఎటు తేలని పరిస్థితి ఏదైనా ఉంటే దాని నుంచి మీరు ఈరోజు ముందుకు రావటం, ఒక స్థిరమైన ఆలోచనతో ముందుకు వెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల కోసం చేసేది ఏదైతే ఉంటుందో, మార్పు కోసం అన్వేషణ ఏదైతే ఉంటుందో అది ఈరోజు సఫలీకృతం కావటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారైతే కనుక ఈరోజు షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మరి ఇప్పటికే వివిధ గ్రహాలన్నీ కూడా కొంతవరకు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఎంత వీరు కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి తగినంత ఆదాయం లేకపోవటం, లేదా దానికి తగినంత గుర్తింపు రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ప్రతి చోట వీరి యొక్క ప్రతిభ ఏదైతే ఉంటుందో, సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్నైతే మెచ్చుకోవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఆ మెచ్చుకోలకి తగినంత లాభం లేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక దీర్ఘకాలిక రోగాల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఈరోజు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వ్యక్తుల వల్ల ఏవైనా సరే ఒక ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. వీరు ఎంత తలపగలగొట్టుకొని చేసిన పనైనా కానీ, లేదా పని చేద్దాం అనుకున్నా కానీ అక్కడ వెనక్కిలాగే మనుషులు ఏదో రకంగా వీళ్ళని గేలి చేసే పరిస్థితులు ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అయినా కానీ వీరిలో ఉండే ఈ మొండితనం అనుకోండి, లేదా మొండి పట్టుదల అనుకోండి, పైకి వాళ్ళు మాత్రం విన్నట్టుగా నటించినప్పటికీ కూడా లోపల వీరు చేయాల్సింది ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే వీరి యొక్క పథకాన్ని రచించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి తలవని తలంపుగా కొంతవరకు ఈరోజు మంచి జరిగేది కనిపిస్తుంది. ఎవరైనా సరే ఒక వ్యక్తి సహాయంతో వీరికి ఉన్న ఇబ్బందుల నుంచి బయటకు రావటం అనేది, లేదా ఇప్పటిదాకా వీళ్ళకి ఏదైతే కావాలని రుణం కావాలని మన యొక్క తిరుగుతున్నారో అది ఈరోజు ఒక కార్యరూపం అనుకూలకంగా రావటం అనేది వీరికి కొంతవరకు ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇంకా ఉత్తర ప్రత్యుత్తర విషయాల్లో కూడా వీరిదైన ఒక శైలిని ప్రదర్శించడం అనేది ఉంటుంది. ఇక ఏదైనా సరే సినీ రంగ పరిశ్రమల్లో వెనక అంటే నేపథ్య కళాకారులుగా ఎవరైతే ఉంటారో వారైతే కనుక ఈరోజు మరిన్ని మంచి అవకాశాలు కానీ, మంచి ఫలితాలు కానీ పొందే వీలైతే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది మంచిది. మనం ఏదైనా సరే ప్రణాళికాబద్ధంగా కానీ, ఒక క్రమశిక్షణ మార్గంలో కానీ లేకపోతే కనుక ఆర్థిక విషయాల్లో ఒకంత నష్టపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మాట విషయంలో కూడా వీరు ఎంత సహనవంతులైనప్పటికీ కూడా అకారణంగా ఉక్రోషము లేదా ఒక రకమైన భావోద్వేగంతో కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది అయితే ఈరోజు అధికంగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.